ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కనకం, కల్లో కూడా నేనే తప్పు చేయలేదు కనకం. కానీ అలా ఎలా జరిగిందో తెలియట్లేదు. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. బట్ ఒక్క విషయం చెప్పగలను. నేను నా భవిష్యత్తుని నీతోనే ఊహించుకున్నాను. నా జీవితం పంచుకోవాలంటే నేను నీతోనే పంచుకుంటాను. నా పిల్లలు పుట్టాల్సింది ఇక్కడ, నీ కడుపులో కానీ సహస్ర కడుపులో కాదు. అసలు సహస్ర నేనెప్పుడు మరదలుగానే చూశాను కానీ భార్యగా చూడలేదు. అలాంటిది తనతో ఎలాంటి తప్పు నేను చేసుండను కనుక. బిహారీ గారు, ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా మీరిలా మాట్లాడడం ఏమీ బాగోలేదు. మీ భార్య సహస్రమ్మే, తనే మీ బిడ్డని కంటుంది. తనే మీ భవిష్యత్తులో ఉంటుంది. నేను మధ్యలో వచ్చాను, మీ ఇద్దరి మధ్యలో ఉన్నాను. మధ్యలోనే వెళ్ళిపోతాను. ఎలా వెళ్ళిపోతావు నువ్వు? నేను వెళ్ళిపోవడమే మన సమస్యకి పరిష్కారం బిహారీ గారు. ఓకే, అదే పరిష్కారం అయితే నువ్వు నన్ను వదిలి ఉండగలవా? నన్ను మర్చిపోగలవా? నువ్వు ఈ పరిస్థితుల్లో ఏమైనా చెప్తావు కానీ నేను అలా కాదు. నిన్ను వదిలి నేను కల్లో కూడా ఉండలేను. నిన్నీ జన్మలో నేను విడవలేను. నిన్ను ప్రేమించకుండా ఉండలేను కనకం. ఇది నా మనసులో మాట. నేను ఇదే మాట నీకు చాలాసార్లు చెప్పాను. కానీ నువ్వు చెప్పవు. నువ్వు ఇప్పుడు అస్సలు చెప్పవు. ఎందుకంటే నీకు అన్యాయం చేశానని నువ్వు అనుకుంటున్నావు. మీరు నాకు ఏ అన్యాయం చేయలేదు. ఎందుకంటే నేను మిమ్మల్ని కావాలని అనుకుంటే కదా మీరు నాకు అన్యాయం చేయడానికి. మీకు సహస్రమ్మకి మధ్యలో నేనుండడమే అన్యాయం. నేను వెళ్ళిపోతే అంత బాగుంటుంది. ఏంటి, వెళ్ళిపోతావా? నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోతావా? నీకు తెలుసు నిన్ను వదిలి నేను ఉండను కూడా ఉండలేనని. అయినా వెళ్తావా? వీళ్ళిద్దరూ మరీ ఓవర్ అయిపోతున్నారు. నేను మధ్యలో వెళ్ళాలి. బావా, ఇక్కడున్నావా బావా? బావా, ఒకసారి నీ చెయ్యి ఇవ్వు. ఒకసారి నీ చెయ్యి ఇవ్వు బావా. నీ బిడ్డ బావా. నీ స్పర్శ కావాలని అడుగుతోంది. బావా, నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఈ రోజు కోసం నేను ఇప్పటి నుంచి కలలు కంటున్నాను తెలుసా?
అసలు నా ఆనందానికి అవతల లేకుండా ఉంది. చాలు, నాకు ఈ ప్రపంచంలో ఇంకేమీ వద్దనిపిస్తోంది. నువ్వు, నేను, మన బిడ్డ, ఇంకా ఈ జీవితం అలా గడిపేయాలనిపిస్తోంది. అవును సహస్రా, నీకు వాంతులయ్యాయి కదా, మరి నీకేం పులిపేం తినాలనిపించట్లేదా? ఆ, అంటే బావా, ఇంకా ఆ క్రేవింగ్స్ ఏం లేవు నాకు. లేవా? ఆ, అవును, ఇందాక హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు రిపోర్ట్స్ తీసుకురాలేదేంటి? ఆ, ఆ, అది బావా, మరి ఆ రిపోర్ట్స్ రావటానికి లేట్ అవుతాయని డాక్టర్ చెప్పారు. అందుకే వచ్చేసాం. ఈసారి వెళ్ళినప్పుడు రిపోర్ట్స్ తీసుకుని వస్తాంలే. ఆ, సరే రా బాబా, కిందకి వెళ్దాం. ఇక్కడేం చేస్తాం? రా. ఛే, ఈ ఫోన్ ఒకటి నొక్కితే ఒకటి వస్తుంది. ఏంటో ఇది? అయ్యో, అయ్యో, చూసుకోలేదమ్మా. ఇదిగోండమ్మా ఫోను. ఏమైంది లక్ష్మి, అలా ఉన్నావు? ఏం లేదమ్మా. లక్ష్మి, లక్ష్మి, ఏంటి? ఏం లేదండి. మరి లక్ష్మిని దేనికి పిలుస్తున్నావు? అది నా వాష్రూమ్లో వాటర్ ట్యాప్ డ్యామేజ్ అయిందండి. ట్యాప్ డ్యామేజ్ అయితే ఆ లక్ష్మి ఏం చేస్తుంది? దానికేం తెలుసని. నేను ప్లంబర్ని పిలుస్తాను, వచ్చి బాగు చేస్తాడు. నువ్వెళ్ళు. అలాగే అండి. ఉమ్. హలో, చెప్పండి. మీరు రావచ్చా? అలాగే, ఇప్పుడే బయలుదేరుతాం. ఎలా రావాలో తెలుసు కదా? సిద్ధంగా ఉన్నాం. 5 నిమిషాల్లో వచ్చేస్తాం. ఎవ్వరికీ అనుమానం రాకుండా రండి. అలాగే.